గృహవాస్తు పండితులు సినీ రచయిత కె గౌరీ శంకర్రావు ఆచారికి విశాఖలో ప్రముఖ అవార్డు వరించింది. ప్రముఖ సినీ రచయితగా రాణిస్తూ కళాకారుల అభివృద్ధికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగాను అవార్డునందుకున్నారు. సినీ ప్రముఖుల సహకారంతో సినీ రచయితగా తనకు మంచి గుర్తింపు వచ్చిందని, ఏపీలో కళాకారులు అభివృద్ధి బాటమో నడిచేందుకు తనవంతు కృషిని అందిస్తామని అన్నారు. ఉత్తరాంధ్రలో కళాకారులకు అవకాశాలు పొందాలని, ప్రభుత్వం కూడా కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు కె గౌరీ శంకర్రావు ఆచారి, విజయనగరం అండి. నేను వాస్తు జ్యోతిషం అంటూ సినీ కథలు కూడా నేను రాస్తాను. మా గురువు గారు పడాల అప్పలనాయుడు గారండి నాకు జ్యోతిషం నేర్పించారు. అలాగే కోట రామకృష్ణ గారి దగ్గర నేను ఈ కథలు రాయడం నేర్చుకున్నాను. అలాగే కోట రామకృష్ణ గారు నాకు గత 10 సంవత్సరాలుగా ఆయన బతుకు ముందు 10 సంవత్సరాలు నాకు అవకాశం ఆయన ఇస్తామని ఆయన ద్వారాగా నాకు చాలా సార్లు కథలు చెప్పించుకున్నారు. ఒక 10-15 కథలు చెప్పించుకొని అందులో 2 కథలు ఆయన లైక్ చేసుకున్నారు. 2 కథలు లైక్ చేసుకొని నాకు అవకాశం ఇస్తామన్నారు. ఆ మహానుభావుడిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దానికి మేము చాలా చింతిస్తున్నాము. ఆ అవకాశం మళ్ళీ మాకు ర్యాలింగ్ వారు ఇస్తారని మేము ఎదురు చూస్తున్నాం అండి. నేను ఉత్తరాంధ్రకి కోరుకున్నది ఏంటంటే, మీడియా ద్వారా కోరుకున్నది ఏంటంటే, మీడియా మిత్రుల మీద కథ నేను రాస్తానండి. అది మీడియా జైహో మీడియా అని రాస్తున్నాను. అలాగే ఉత్తరాంధ్రకి మనకి కళారంగం రావాలి, ఉత్తరాంధ్రకి మీడియా కావాలి, ఉత్తరాంధ్ర కళాకారులకు అందరికీ ఒక అందుబాటులో ఉండాలి. ఉత్తరాంధ్ర కళాకారులు కూడా వాళ్ళ టాలెంట్ కూడా వాళ్ళు చూపించుకోవాలి. కళాకారులు చాలా మంది కళాకారులు మారుమూలు ఉండిపోయారండి. ఉత్తరాంధ్ర టాలెంట్ చూద్దామంటే ఉత్తరాంధ్రకు ఒక అవకాశం గవర్నమెంట్ వారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం గారు కానీ ఉత్తరాంధ్రకి ఒక సినీ రంగం ఒక అవకాశం ఇప్పించి, ఇక్కడ స్థలాలు కేటాయించి, ఇక్కడ స్టూడియోలు ఏర్పాటు చేసి, ఇక్కడ కళారంగానికి వేదిక ఇచ్చినట్లయితే గొప్ప అభివృద్ధి సాధిస్తారండి. గొప్పగా మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడుతుంది. ఉత్తరాంధ్ర కళాకారులకి స్థిరకాలమైనటువంటి కోరిక తీరుతుంది. ఆ విధంగా భగవంతుడు అవకాశం ఇచ్చిన చాలా నుంచి భగవంతుడు అవకాశం ఎదురు చూస్తాను. ఇప్పుడు ఈ ద్వారా మన పడాల భాస్కర్రావు గారు ఈ కార్యక్రమం తలపెట్టి ఈ అవకాశం మాకు ఇప్పించినందుకు మేము సర్వదా రుణపడి ఉంటాం. అందుకే ప్రత్యేకించి మీడియా మీద కథ రాస్తాను. నేను ఆ ర్యాలింగ్ వారు ఒక అవకాశం ఇస్తారని ఎదురు చూస్తానండి. ఈ కథకు ఒక నిర్మాత కావాలా, దర్శకులు కావాలి. అందుకని మీడియా మిత్రుల ద్వారా చాలా విషయాలు బహిర్గతం అవుతాయండి. మీడియాకి మనం చాలా రుణపడి ఉన్నాం. జ్యోతిషం నేర్చుకోవడం గత 25 సంవత్సరాలు అయిందండి. నేను 20 సంవత్సరాల నుంచి జ్యోతిషం అందరికీ చెప్పడం, వాస్తు అందరికీ చెప్పడం. ఆల్రెడీ నేను గ్రహణాల మీద, వాస్తు మీద ప్రోగ్రాలు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు సినీ రంగంలోనే ప్రవేశించడానికి ఒక అవకాశం వచ్చి మా మహానుభావుడు మా గురువు గారు కోట రామకృష్ణ గారు ఆయన స్వర్గస్థులు అవ్వడమో నాకు అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వడానికి పడాల భాస్కర్రావు గారు చూస్తుంటారు. అలాగే మన రాలింగ నరసింహ గారికి అవకాశం అడిగాము, ఆయన కూడా చూస్తామన్నారు. ఆయన ఒక అవకాశం ఇస్తారని చూస్తున్నాము. అందుకే మీడియా ద్వారా 10 మందికి తెలుస్తుందని మీడియా మీదే ఒక కథ నేను మధ్యన రాయడం జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి జైహో మీడియా కథ రాస్తున్నాను. మీడియా మిత్రులు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో, వాళ్ళు ఏం తింటున్నారో, వాళ్ళు ఎలా తిరుగుతున్నారో, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటారో అన్ని కూడా నేను పరిశోధన చేశాను. మీడియా మిత్రులు అయితే ఎవరు మనం గుర్తు పెట్టుకుంటే వాళ్ళు మనం పెద్దగా తీసుకోలేదు. వాళ్ళు ఇస్తున్న ప్రోగ్రాలు మాత్రమే మనం తీసుకుంటాము. నా అభిప్రాయం ఏంటంటే, మీడియా మిత్రులు గౌరవించి, మీడియా మిత్రులకు ఏదైనా ప్రోత్సాహాలు కూడా ఇప్పించి, మీడియా ద్వారాగా పెద్దగా న్యాయం జరిపించాలని కోరుకుంటాను. జానపద కళలని పూర్వం నుంచి కూడా ఉత్తరాంధ్రలో గొప్ప కళాకారులు ఉన్నారండి. పి సుశీలది విజయనగరం, అలాగే గొల్లపూడి మారుతిరావు గారి విజయనగరం, ఎందరో నాకు పేర్లు తెలియని మహానుభావులు ఎందరో ఉన్నారు. మన ఉత్తరాంధ్ర కళాకారులకు ఒక అవకాశం ఇవ్వమని కోరుకుంటాను. గొప్ప జానపదులు ఉన్నారు, గొప్ప డబ్బు కళాకారులు ఉన్నారు, గొప్ప తప్పుడుగులు వారు ఉన్నారు, గొప్ప బుర్రకథల వారు ఉన్నారు, గొప్ప సంగీతం ఉన్నవారు ఉన్నారు, గొప్ప రచయితలు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఒక అవకాశం ఇప్పించమని ఒకప్పుడు మద్రాసులో ఉండేదండి, మద్రాసులో ఉండేది కళారంగం. ఒకప్పుడు హైదరాబాద్ లో కళారంగం ఇప్పుడు వచ్చింది. ఉత్తరాంధ్రకి ఏనాటి నుంచో ఒక కళారంగం కావాలని చాలా మంది మనసులో ఉన్న బయట పెట్టలేకపోయారు. ఈ రోజు అవకాశం వచ్చింది. మీడియా వారు నాకు అవకాశం ఇచ్చారు. మీడియా ద్వారా తెలియపరుచుకుంటాను. ఉత్తరాంధ్ర కళాకారులు ఏకత్రాటిపదం వచ్చి మన ఉప సీఎం గారికి, సీఎం గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకు ఎలాగైనా కళారంగం కావాలి, కళావేది కావాలి, ఉత్తరాంధ్ర ఉన్న టాలెంట్ చూపించుకోవాలి, ఉత్తరాంధ్ర కళాకారులకి ఒక అవకాశం ఇస్తారని ఎదురు చూస్తాను. ఈనాటి చిరకాల కోరిక ఇది. ఒకప్పుడు కుమార్ మాస్టర్ గారు బుర్రకథ ఉండేది, ఒకప్పుడు మన డివి సుబ్బారావు గారు నాటకాలు ఉండేవి. వీటి కోసం ప్రజలు ఎంతో ప్రయాసతోటి వాళ్ళకి 100 కిలోమీటర్లు వెళ్ళి ఆ ప్రోగ్రాలు చూసేవారు. ఉత్తరాంధ్రలో గొప్ప కళాకారులు ఉన్నారు. మీరు ఒకసారి వాళ్ళు వెతికి తీస్తే మీకు అర్థమవుతుంది. అలాగే బొబ్బుల్లో వీణ కళాకారులు ఉన్నారు, అలాగే విజయనగరంలో గొప్ప బుర్రకథ కళాకారులు ఉన్నారు, సంగీత కళాకారులు ఉన్నారు, గొప్ప శిల్పులు ఉన్నారు, గొప్ప పనివారు ఉన్నారు. ఎందరో ఎన్నో పనులు తెర వెనుక్కున్నటువంటి కళాకారులు ఎందరో ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా ఒక అవకాశం ఇప్పించి కళారంగాన్ని ప్రోత్సహించి ఆ విధంగా
రాష్ట్రానికి కొంత అభివృద్ధిని చూపిస్తారని ఆశపడుతూ మీ ముందు సెలవు తీసుకుంటూ మీకు నమస్కారం. విమానాశ్రయం వచ్చింది చాలా సంతోషం. అలాగే పెద్ద పెద్ద సంస్థలు అతనికి చాలా సంతోషం. వాటితో పాటు కళారంగానికి కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి కళాకారులకి ఈ ఏరియాలోని కళాకారులకి ఉండడానికి స్థలాలు ఇప్పించి, సినీ స్టూడియోలు కట్టుకోవడానికి ఎక్కడైనా జాగా చూపించి, నిర్మాతలకు ఒక అవకాశం ఇప్పించి, దర్శకులకు ఒక అవకాశం ఇప్పించి కళారంగానికి మంచి ప్రోత్సాహం ఇస్తారని, కళాకారులు వెతికి తీస్తారని, తద్వారా కొంత లబ్ధి రాష్ట్రానికి చేకూరుతుందని మేము ఆశపడుతున్నామండి. చిరకాల కోరుకుండిపోయింది చాలా మంది కళాకారులు మటుమైపోయారు, కనిపించలేదు. వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయి, అందుకని మిగతా ఉన్న కళలైనా మనం పట్టించుకోవాలా, దీనికోసం ప్రభుత్వం పట్టించుకోవాలా, దీనికోసం దాతలు పట్టించుకోవాలా, దీనికోసం కళా అభిమానులు పట్టించుకోవాలా, ఏదో కాస్త కోస్త అవకాశం ఉన్న వాళ్ళు పట్టించుకొని కళారంగాన్ని ప్రోత్సహించి కళాకారులకు ఎంత భిక్ష పెట్టాలని ఎదురు చూస్తున్నాం. ఉత్తరాంధ్ర కళాకారులకు ఒక అవకాశం ఇప్పిస్తే గొప్ప గొప్ప అభివృద్ధి సాధిస్తాము, గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. చాలా మంది వాళ్ళ కళని వాళ్ళు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తెలియపరచలేకపోతున్నారు. కళాకారులు కానీ ఉండిపోతున్నారు, వాళ్ళు బూజు పట్టిపోతున్నారు. ఆ బూజుని దులిపి మన ఉత్తరాంధ్ర కళారంగం వచ్చినట్లయితే చాలా అభివృద్ధి సాధిస్తాము. అలాగే ఈ విషయంలోని మీడియా వారు మాకు సహకరించాలి. ఉత్తరాంధ్ర కళారంగం కావాలి, ఉత్తరాంధ్ర పరిశ్రమలు వచ్చాయి, సినీ పరిశ్రమ కూడా కావాలని కోరుకుంటాను. సినీ కళాకారులకి ఒక సంఘం ఏర్పడి ఈ ఉత్తరాంధ్రలోని సినీ పరిశ్రమ కావాలని మేము కష్టపడి ముందుకు వస్తే ప్రభుత్వం కూడా సాయం చేస్తానని ఆశపడతాను.